శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 81వ శ్లోకం. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానసహంసిక. పరా శబ్దార్థముల తాదాత్మ్యతను చెందినట్టి బిందువు పరాబిందువు, అవ్యక్తమైనది, మాయతో చేరినది. దీని వికసనమే సర్వ జగత్తుగా భాషించుచున్నది. కావున ఈ అవ్యక్త బిందువే కారణ బిందువుగా చెప్పబడింది. కారణ బిందువు నుండి కార్యబిందువు, కార్యబిందువు నుండి నాదము, అటు తర్వాత బీజము జనించును. ఈ బీజమే జగద్బీజము. బిందోస్తస్మాత్ భిద్యమానాద వ్యక్తాత్మారవో భవేత్ సరవః శృతి సంపన్నై శబ్దబ్రహ్మేతి గీయతే అను శృతి వాక్యాన్ని అనుసరించి అవ్యక్త బిందువు శబ్దబ్రహ్మముగా కీర్తించబడుతోంది. సర్వజీవులందుండు మూలాధార చక్రము అవ్యక్త శబ్ద బ్రహ్మము కుండలిని పేరుతో నిద్రాణమై ఉంటుంది. ప్రాణాయామ సాధనా పటిమ వలన నిద్రాణమైన కుండలినిలో మొట్టమొదట స్పందన కలుగుతుంది. కుండలిని మేల్కొంటుంది. ఈ స్పందన సూక్ష్మాతి సూక్ష్మమైనది, అనుభవానికి మాత్రమే తెలియను. కుండలినిలో ఏర్పడు ఈ స్పందనే పరావాక్కు, పరమేశ్వరీ రూపం. అందుకే అమ్మ పరా అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం పరాయై నమః. ప్రత్యక్షితి ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానానందమయం దేవం నిర్మలం. జ్ఞానముచే కలిగిన ఆనందమే జ్ఞానానందం. దానినే రూపంగా కలిగినది బ్రహ్మతత్వం. త్వం అన్నది భావం అయితే చిత్ అన్నది జ్ఞాన ప్రకాశం. అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. సర్వ శరీరములందు చైతన్య రూపంలో ఉండి సర్వమునకు జ్ఞానమును, ఉనికిని ప్రసాదిస్తుంది. అట్టి జ్ఞానం ప్రత్యక్షితిగా జ్ఞానులు గుర్తించారు, ఉపనిషత్తులు వివరించాయి. సర్వాంతర్గత జ్ఞానస్వరూపం జగన్మాత. అందుకే అమ్మ ప్రత్యక్షితి రూపా. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యక్షితి రూపాయై నమః. పశ్యంతి యోగపరంగా సహస్రారం తురీయ స్థానం అవ్యక్తం. వ్యక్తమగుటే బిందు వికసనం. శబ్దం పలుకుగా మారుట అన్నది సంకల్పం. సంకల్పమే స్పందన, చైతన్యం, కదలిక. భావనకు మాత్రమే తెలియనది. తురీయంలోని స్పందన సుషుమ్న ద్వారా మూలాధారమును చేరుతుంది. దీనికి సాయపడునది ప్రాణాయామం. ప్రాణాయామ పటిమ వలన మూలాధారంలోని కుండలిని జాగృతి అవుతుంది. కుండలినిలో సంభవించు జాగృత అవకాశమే పశ్యంతి. పరాశక్తి ప్రతిరూపం, మాయాస్వరూపం. ఇది సర్వమునకు కారణమవుతోంది. బిందు వికసనములో మొదట ఏర్పడిన త్రిభుజావరణం ఇదే. అదే శ్రీచక్రమునందు బిందువును ఆవరించిన త్రిభుజం పశ్యంతిగా కీర్తించబడినది. 9 సంవత్సరముల బాలికారూపమగు బాలా త్రిపుర సుందరీ రూపం ఇదే. ఓం ఐం హ్రీం శ్రీం పశ్యంత్యై నమః. పరదేవత అవ్యక్తమగు పరాశక్తి వ్యక్తమగుటే బిందు వికసనం. ఈ వికసనమునకు దోహదం చేయునది పరాశక్తియే. ఆమె పరాదేవత. వేదశాస్త్రమయీ వాణి యస్యాహ పరదేవత అని శృతివాక్యం. ధ్యానమునందు ధ్యేయమూర్తిగా భావించబడునది పరాదేవతయే. పశ్యంతి దేవతారూపము వాగధీశ్వరి పరాశక్తి అంశం. అందుకే అమ్మ పరదేవత. ఓం ఐం హ్రీం శ్రీం పరదేవతాయై నమః. మధ్యమ
శబ్దమును ప్రకటించటం అన్న సంకల్పముచే పరావాక్కు మూలాధారం చేరి సహస్రారం వైపు పయనిస్తుంది. పరా పశ్యంతిగా మారింది, ముందుకు కదిలింది, అనాహతం చేరి విశ్రాంతి తీసుకున్నది. ధ్యానమునకు మాత్రమే గోచరించిన పరావాక్కు స్ఫుటమై స్ఫుటము కాని స్థాయికి చేరుతుంది. అటు పశ్యంతికి ఇటు వైఖరికి మధ్యగా నిలిచింది. ధ్యానం మననంగా మారింది. స్ఫుటమై స్ఫుటము కాని స్థాయి భావమే మధ్యమ వాగ్రూపం. 15 సంవత్సరముల శ్రీ లలితాదేవి వాగాధిదేవత. ఓం ఐం హ్రీం శ్రీం మధ్యమాయై నమః. వైఖరి రూప. చెవులకు సోకు నిశ్చయమగు శబ్ద భావనను వైఖరిగా నిర్వచించారు బుధులు. మూలాధారంలోని పరావాక్కు స్వాధిష్టానంలో చేరి పశ్యంతిగా మారింది. పశ్యంతిగా మారిన పరావాక్కు భావంతో స్పందించి అనాహతం చేరింది. అయోమయంలో పడింది. అది మధ్యమగా మారింది. శాస్త్ర ప్రవచనాలతో నిశ్చితమగు బుద్ధితత్వంను కూడా కలుపుకున్నది. భావం భాషగా మారింది. భాషగా మారిన శబ్దం స్ఫుటమైనది, విశుద్ధిని చేరింది, కంఠం నుండి బయటపడింది. మననం మంత్రంగా మారింది. మంత్రాభ్యాసమే విద్యగా మారి శ్రీ విద్యగా రూపొందింది. కంఠం నుండి బయటపడ్డ భావ సహిత పరావాక్కు కర్ణములకు చేరింది. వైఖరిగా రూపాంతరం చెంది కీర్తించబడింది. అమ్మ 16 సంవత్సరముల ప్రౌఢ స్త్రీగా వైఖరి స్థాయిని సూచించారు పెద్దలు. ఆమెయే మహాత్రిపుర సుందరి రూపం. ఓం ఐం హ్రీం శ్రీం వైఖరీ రూపాయై నమః. భక్తమానస హంసిక. వాక్కు అనేది 4 విధములు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిలు. మూలాధారంలోని పరావాక్కు స్వాధిష్టానం చేరేసరికి శబ్దంగా తోపిస్తుంది. శబ్దం భావంతో చేరి అనాహతంలో అనిశ్చిత స్థాయిలో నిలిచిపోతుంది. అదే మధ్యమ. బుద్ధి తత్వంతో నిశ్చిత భావంతో కంఠం నుండి బయటపడుతుంది. భావం భాషగా రూపాంతరం చెంది మంత్రముగా వాంగ్మయముగా నిర్వచింపబడుతుంది. అవ్యక్త శబ్దం భావంగా మారి మనసులో నిలచి అంతరంగమును పునీతం చేస్తుంది. మననాత్రాయతేతి మంత్రం. పరాతత్వమే చైతన్యం. చైతన్యమునే ప్రాణం, హంస అని పేర్లతో పిలుస్తారు. సర్వాంతరాలలో ఉండు హంస శక్తియే జగన్మాత రూపం. జగన్మాత శక్తి తత్వమే భక్తుల మనస్సునందు నిలిచి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మ భక్తమానస హంసిక. ఓం ఐం హ్రీం శ్రీం భక్తమానస హంసికాయై నమః.